హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా చేసుకునే కునాఫా స్వీట్ రెసిపీని చాలా తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. రంజాన్ టైంలో ఈ కునాఫాని చాలామంది ట్రై చేస్తారండి. ఎక్కువ ప్రాసెస్ హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా తినేయొచ్చు. ఈ కునాఫా స్వీట్ రెసిపీని తయారు చేసుకోవటానికి ఫస్ట్ మనం సన్న సేమియాని తీసుకోవాలండి. లేదంటే పేనీలు అని కూడా దొరుకుతాయి. వాటిని తీసుకొనైనా ఈ కునాఫా స్వీట్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే 150 గ్రాముల వరకు ఈ సేమియాని తీసుకున్నాను. ఈ సేమియా మొత్తాన్ని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ నలుపుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే బటర్ వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఈ నెయ్యి సేమియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకొని తీసుకోవాలి. మీరు సేమియాలను తీసుకునేటప్పుడు రోస్టెడ్ సేమియా అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ సేమియా అయినా తీసుకోవచ్చు. నెయ్యి మొత్తం ఇలా బాగా కలుపుకొని ఈ సేమియాలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ను తీసుకొని అందులోకి 1 కప్పు చిక్కటి పాలను తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకోవటం వల్ల ఈ క్రీమ్ అనేది కొంచెం మైల్డ్ స్వీట్తో టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే కొంచెం చీజ్ని వేసుకోవాలి. మీ దగ్గర చీజ్ లేదు అనుకుంటే కొంచెం కండెన్స్డ్ మిల్క్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ పాలను పొయ్యి మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద నుంచి దించేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి క్రీమ్ అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే మనకి కునాఫా స్వీట్ కోసం క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకున్న క్రీమ్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీదకి ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని మనం ఎంతైతే షుగర్ వేసుకున్నామో అంతే వాటర్ని తీసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ని వేసుకొని ఈ షుగర్ పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం గులాబ్ జాముల పాకం కొంచెం తీగ పాకం ఎలా అయితే తీసుకుంటామో అలా పాకం వచ్చేసిందంటే సరిపోతుంది. ఈ పాకాన్ని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కేక్ ట్రేని తీసుకోవాలండి. మనం కేక్ బేక్ చేసే ట్రే అయినా తీసుకోవచ్చు, లేదంటే పల్చగా ఉన్న అడుగున ఫ్లాట్గా ఉండే ఏదైనా ఒక గిన్నెను తీసుకొనైనా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం బటర్ వేసుకొని ఈ ట్రే మొత్తం ఆ బటర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న సేమియాలో నుంచి సగం సేమియాని వేసుకొని 1 ఇంచు మందంలో ట్రే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న క్రీమ్ మొత్తాన్ని ఈ సేమియా పైన వేసుకొని మనం పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ క్రీమ్ లేకుండా చేసుకోవాలంటే చీజ్ వేసుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా క్రీమ్తో కునాఫా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ క్రీమ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన చీజ్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చీజ్ వేస్తేనే ఈ కునాఫాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీ దగ్గర చీజ్ అవైలబుల్గా లేకపోతే ఈ హోమ్మేడ్ క్రీమ్తోనే కునాఫాని రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిపోయిన సేమియాని పైన ఒక లేయర్ లాగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ కొంచెం ఇలా మ్యాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఈ ట్రేని స్టవ్ మీద పెట్టుకొని మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ సేమియా అనేది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా మూత తీసి చూసామంటే సైడ్స్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఫ్రై అయితే సేమియా అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, లేదంటే ఎక్కువ ఫ్రై చేశారంటే మాడిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని ఒక పాన్కి బటర్ అప్లై చేసుకొని మిగిలిన వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నారంటే కునాఫా అనేది మిగిలిన వైపుకి ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఉంటుంది.
ఇప్పుడు పాన్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేశారంటే సేమియా అనేది మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పాన్ని పక్కకు దించుకొని సన్నగా కట్ చేసుకున్న పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న షుగర్ సిరప్తో ఈ కునాఫా మొత్తాన్ని తడుపుకోవాలండి. ఈ సేమియా మొత్తం బాగా తడిచిందంటే ఆ షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని కునాఫా స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సేమియా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్ని వేసుకోవాలి, లేదంటే షుగర్ సిరప్నైనా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా ఇలా చేశారంటే ఈ కునాఫా స్వీట్ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.